ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కారు. మిడిదొడ్డి మండలం అల్వాల్ ఎక్స్ రోడ్డు వద్ద సిద్దిపేట రామాయంపేట రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రైతుల ధర్నాకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలుపుతూ ఇది ఒక్క దుబ్బాక నియోజకవర్గ రైతుల సమస్య కాదని యావత్ తెలంగాణ రైతుల సమస్య అన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలును చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అన్నదాతల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. మీకు ఎట్లాగో నూకలు చెల్లినాయి, బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికే రైతులను కాపాడుండ్రి. ఉండోళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. 90% కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి మాట్లాడతలేం. రైతే ఎవరికైనా కానీ. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పంటలు పండితే మరి కనీసం మరి ఏ విధంగా కొనాలి, ఎట్లా కొనాలి, మరి దారి చూపించవలసి ప్రభుత్వంది కాదా? మరి ఇన్ని రోజులు ఇన్ని ధర్నాలు చేస్తే కనీసము ఇంగీత జ్ఞానం కూడా లేదు. రైతుల శ్రమించి ఆరుగాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వడగల్ల వాన పడతా అని చెప్పి మరి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వారు భయంతో ఉన్నారు, భయభ్రాంతులతో ఉన్నారు. మరి కోట్ల రూపాయల పంట నష్టపోతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా రేపటి నుంచి మరి జిల్లా అధికారులు మరి అన్ని కేంద్రాలలో కొనకపోతే నేనే రేపు కలెక్టర్ ఆఫీసు కూడా పోయి ఇదే సమయానికి మరి నేను హెచ్చరిస్తున్నా. రేపటికల్లా మూమెంట్ స్టార్ట్ కాకపోతే మరి రైతులతోటి కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తా. రేపు ఇదే సమయానికి సిద్దిపేట కలెక్టర్ ఆఫీసుకు మరి నేను తప్పకుండా పోయి కలెక్టర్లను నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా